కొలంబియాను కుదిపేసిన భూకంపం రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.4 తీవ్రతతో నమోదైంది అంటూ కూడా అధికారులు తెలిపారు. ఇక రెండో పెద్ద పంటకు ఎన్నో గండాలు. తెలంగాణలో భారీగా తగ్గుతున్న పత్తి ఉత్పత్తి, అలాగే కేంద్ర వ్యవసాయ శాఖ నివేదికలో కొన్ని విషయాలు కూడా వెల్లడయ్యాయి. ఇక రాష్ట్రంలో వరి తర్వాత ప్రధాన పంటగా పత్తిని ఎంచుకుంటారు రైతులు. కానీ సాగుదారులు విత్తనాలు వేసినప్పటి నుంచి పంట విక్రయం వరకు వరుస గండాలు ఎదుర్కొంటున్నారు. ఇక 2024-25 సంవత్సరంలో 1 హెక్టార్కు 543 కిలోల దిగుబడి వచ్చింది. ఇక ఇదే ఉత్పత్తి 2025-26లో చూసుకుంటే 460కి పడిపోయింది. గత 10 ఏళ్లలో పత్తి ఉత్పాదకతలో ఇదే అత్యల్పం. ఇక ఒడిశాలో అత్యధికంగా 620 కిలోలు, ఇక గుజరాత్లో 551, ఏపీలో 495 కిలోలు నమోదు కాగా తెలంగాణలో అంతకంటే తక్కువగా నమోదవుతున్న పరిస్థితిని చూసుకోవచ్చు. ఇక రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం ఉత్పాదకతను కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇందాక కూడా చూసుకున్నాం. 2024-25, 25 అలాగే 26కు సంబంధించిన ఎకరాలు, అలాగే ఎన్ని హెక్టార్ల కిలోలు వస్తుంది అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఉద్యమం ఉద్రిక్తత. ఇక జార్ఖండ్ అసెంబ్లీ ర్యాలీగా వెళ్లిన వేలాది మంది విద్యార్థులు అడ్డుకున్న పోలీసులు. ఇందాక చూసుకున్నాం. బారికేడ్లను దాటుకుని శాసనసభ దాకా చేరుకున్న విద్యార్థులు బాష్ప వాయుగోళాలు, అలాగే జల ఫిరంగులను ప్రయోగించిన పోలీసుల లాఠీ చార్జ్లో గాయపడిన పలువురు, ఇక 4 పోలీసులకు కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల నిరసన ఉద్యమం. ఇక రోడ్డుపై బైఠాయించి ఆందోళన కొనసాగించిన పరీక్షార్థులు. ఇక జేపీఎస్సీ అలాగే జేఎస్ఎస్సీలో సంస్కరణలు చేపట్టేదాకా ఉద్యమం ఆపబోము అంటూ కూడా ప్రతిజ్ఞ చేశారు. ఇక విధానసభ మార్చ్ను అడ్డుకుని విద్యార్థులపై వాటర్ కెనాన్స్ ను ప్రయోగిస్తున్న పోలీసులు. దానికి సంబంధించిన దృశ్యాన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక అమిత్ షా సిద్ధం, తగ్గని విపక్షం. సభలో ప్రకటించిన కేంద్ర మంత్రి రిజిజు, అలాగే అయోధ్య రామ మందిర విరాళాలపైన కూడా చర్చించాలి అంటూ కూడా విపక్షాలు పట్టుపడుతున్నాయి. ఇక నినాదాలతో స్తంభించిన ఇరు సభలు కూడా. ఇక మరొకసారి ఇక్కడ వరుణ యాగానికి సంబంధించి చూసుకుంటే వర్షాలు కురవాలి, ప్రాజెక్టులు నిండాలి. మహావరుణ యాగంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. కృష్ణమ్మకు పూర్ణాహుతి సమర్పణ, అలాగే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడాలి అంటూ కూడా ప్రార్థన. నాగార్జున సాగర్లోని కృష్ణా తీరాన శాస్త్రోక్తంగా వేదిక క్రతువులు, అలాగే 108 మంది ఋత్వికులు, 11 హోమ గుండాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక ఏ ర్యాంకుకు ఏ కాలేజీ. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ కూడా ప్రారంభమైంది. 2025 కటాఫ్ల ఆధారంగా 2026లో అవకాశాలపై అంచనాలు ఒక్కో మెట్టు కూడా ఎక్కుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ప్రభుత్వ కాలేజీల్లో లక్షల్లోపు ర్యాంకులకు ఎక్కువ పోటీ కనిపిస్తుంది. ఇక కొత్త ప్రభుత్వ కాలేజీల్లో మరింత దిగువ ర్యాంకులకు కూడా ఛాన్స్ ఉంది. ఇక ప్రైవేట్ కన్వీనర్ కోటాలో 2.7 లక్షల ర్యాంకులు కూడా సీట్లు అందుబాటులో ఉన్నాయి. టార్గెట్ 3,000 కోట్లు. మరోసారి మెగా వేలానికి హెచ్ఎండిఏ నోటిఫికేషన్ గా జారీ చేసింది. ముఖ్యంగా కోకాపేట్, నియోపోలిస్, అలాగే గోల్డ్ మైల్ లేఅవుట్లపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఈసారి మోకిలా తదితర ప్రాంతాల్లోని భూములకు సెప్టెంబర్లో ఆన్లైన్ బిడ్డింగ్ కూడా వేయనుంది. ఇక ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లు, మెట్రో స్వాధీనానికి కూడా నిధుల సేకరణ జరుగుతోంది. ఇక వేలానికి రాయదుర్గం, అలాగే వర్క్స్ భూమి తాజాగా మరో 10 ఎకరాలు, ఇప్పటికే 15 ఎకరాల విక్రయం కూడా జరిగింది. ఇక వరద నీటిలో ఆటలొద్దు. లెపోస్టిరోసిస్ అనే వ్యాధి బారిన పడే అవకాశం ఉంది అంటూ కూడా వైద్య నిపుణులు అయితే సూచిస్తున్నారు. రాష్ట్రంలో 2 ఏళ్లలో ఇది 125 రెట్లు పెరిగింది. దీనికి సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో సుమారు 100 కాదు, ఏకంగా 125 కేసులు రెట్లు పెరిగినట్టు కూడా తెలుస్తుంది. 2023లో 2 కేసులుంటే 2025లో 249. ఇక ఈ ఏడాది జూన్ నాటికి 101. ఎలుకల మూత్రంతో కలుషితమైన నీటితో వ్యాధి వ్యాప్తి చెందుతుంది. జ్వరం, ఒళ్ళు నొప్పులు ఉంటే డెంగీతో పాటు లెప్టోస్పిరోసిన్ పైన దృష్టి పెట్టాలి అంటూ కూడా సూచిస్తున్నారు. ఇక 3.38 కోట్ల నుంచి 2.64 లక్షల కోట్లకు మొత్తంగా 73 లక్షల ఓటర్ల తొలగింపు. సర్ ప్రక్రియకు సంబంధించి ఇందాక కూడా చూసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే చిన్నారుల గుండెకు రక్ష, నిమ్స్లో ఉచిత గుండె ఆపరేషన్లు షురు అవుతున్నాయి. పుట్టుకతో గుండె వ్యాధులతో బాధపడుతున్న వారికి శస్త్రచికిత్సలు ఈ నెల 13 నుంచి ప్రత్యేక వైద్య శిబిరం కూడా ఏర్పాటు కానుంది.
వాక్ ఇన్ విధానంలో పరిశీలన కూడా జరుగుతుంది. ఇక బ్రిటన్ వైద్యుల సహకారంతో ఆపరేషన్లు, ఆరోగ్యశ్రీ అలాగే సీఎంఆర్ఎఫ్ ద్వారా మొత్తం ఖర్చు భారం రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. ఇసుక మోగనున్న పెళ్లి పాచాలు. సో ఈ నెల 13 నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. ఇక వచ్చే నెల 14 వరకు శుభ ముహూర్తాలు. నెల రోజుల పాటు పెళ్లిళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 పెళ్లిళ్ళు జరుగుతాయన్న ఒక అంచనా వినిపిస్తుంది. 100 కోట్ల వ్యాపారం కూడా, లక్షల మందికి ఉపాధి కూడా. ఇక జార్ఖండ్ లో స్టూడెంట్లపై లాఠీ చార్జ్, వేలాది మంది విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి, ఉద్రిక్తత. సో వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ల షెల్స్ ప్రయోగించిన పోలీసులు, అనేక మంది స్టూడెంట్లకు గాయాలు. నియామక పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా 17వ రోజు ఆందోళన. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్పర్సన్ అరెస్ట్ కూడా అయ్యారు. ఇక పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వలేం, ఆ ప్రతిపాదన ఏది లేదు అంటూ కూడా ఎంపీ రేణుకా చౌదరి ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పింది. ఇక తమిళ గీతానికే తొలి ప్రియారిటీ. సో అసెంబ్లీలో తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ముందు రాష్ట్ర గీతం ఆలపించడం మా హక్కు అంటూ కూడా సీఎం విజయ్ స్పష్టం చేశారు. భాష, సంస్కృతి హక్కులపై రాజీ పడబోము అంటూ కూడా వెల్లడించారు. వందే మాతరంపై కేంద్రం ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక వైభవంగా వరుణ యాగం, కృష్ణమ్మ చెంత వేద మంత్రాల ఘోష. ఇక సగానికి పడిపోయిన ఉపాధి, విబిజీ రామ్జీ కొత్త రూల్స్ ఎఫెక్టివ్. సో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజీవికా మిషన్లో తొలి నెలలోనే ఆశించిన స్థాయిలో పని కల్పించలేకపోయినట్టు కూడా తెలుస్తుంది. ఇక జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త పథకంలో గత ఏడాది జూలైతో పోలిస్తే పని దినాలు దాదాపు 50% తగ్గిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఇక పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాల సంఖ్య కూడా సగానికి పడిపోయింది. సో ఏడాదితో పోలిస్తే, ముందు పథకానికి పోలిస్తే, ముందు దానికి ఇప్పుడున్న దానికి పోలిక చూసుకుంటే సగానికి సగం తేడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక గత ఏడాది జూలైలో 1.42 కోట్ల కుటుంబాలకు పని దొరకగా ఈ ఏడాది 68.94 లక్షల కుటుంబాలకి మాత్రమే పని లభించింది. ఇక తెలంగాణలోనూ ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య తగ్గుతోంది. ఇక ప్రస్తుతం రోజుకు 50,000 నుండి 70,000 మంది మాత్రమే పనులకు వస్తున్నారు. ఇక గాంజా డ్రగ్స్ మత్తులో ఖైదీలు, దేశవ్యాప్తంగా జైళ్లలో ఢిల్లీ ఎయిమ్స్ అలాగే ఎన్డీటీసీ సర్వే కూడా నిర్వహించింది. సో దేశంలోని 17 జైళ్లలోని 7,004 మంది ఖైదీలపై స్టడీ జరిగింది. సో మన రాష్ట్రంలోని హైదరాబాద్, నిజామాబాద్ జైళ్ల నుండి సుమారు 800 మందిని అధికారులు గుర్తించారు. జైలు లోపల 412 మంది ఖైదీలు డ్రగ్స్ వాడుతున్నట్టు కూడా వెల్లడి. ఒకే సూది వాడకంతో 43 మందికి పెపటైటిస్ సి అనే ఒక వ్యాధి కూడా లోపించినట్టు తెలుస్తుంది. 39 మందికి హెచ్ఐవి కూడా సోకింది. ఇక జైలు ఎంట్రీలోనే డ్రగ్స్ స్క్రీనింగ్ అలాగే డి అడిక్షన్ సేవలను కూడా అందించాలి అన్న కొన్ని సూచనలు కూడా వస్తున్నాయి. ఇక నిమ్స్లో చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు ఇందాక కూడా చూసుకున్నాం. లండన్ డాక్టర్ టీమ్ సహకారంతో ఈ నెల 13 నుంచి సర్జరీలు జరగనున్నాయి. ఇక అపాయింట్మెంట్ అవసరం లేకుండానే వాకిన్ పద్ధతిలోనే చికిత్స. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి, వ్యాధి అవసరాన్ని బట్టి ప్రయారిటీ ఇస్తున్నారు వైద్యులు. ఇక వెల్లడించిన నిమ్స్ డైరెక్టర్.